మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. మాస్టరు హల్లెలూయా. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు. వందనాలు. ఈ రీతిగా తండ్రి మీ సన్నిధిలో ఉండటానికి నాయన మీరు సహాయము చేశారు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారయ్యా. ఇంకనూ రావాల్సిన వారిని సకాలంలో తోడుకొని రండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. మీ లేఖనాల్లోని సత్యాలను మేము గ్రహించడానికి మా ఆత్మీయ నేత్రాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. మాతో మాట్లాడండి అయ్యా. మమ్మల్ని సరిచేయండి. మీ వాక్కు చేత మమ్మల్ని బలపరచమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. సమస్తాన్ని మీ స్వాధీనానికి అప్పజెప్పుకుంటూ ఉన్నాం. సహాయము చేయమని మీకే మహిమ ఘనతలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. 14వ వచనంలో లూదియా అనబడిన స్త్రీ ఒక ఆమె మనకు కనబడుతూ ఉంది. ఆమెను గురించిన విశేషతలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు చాలా చక్కగా రాయించాడు. ఆమె ఎటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ, ఆమె హృదయాన్ని దేవుడు ఎట్టి రీతిగా తెరిచాడు, ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా రాయించి ఉంచాడు. వాస్తవానికి పరిచర్య విస్తరించబడటంలో మరి ప్రాముఖ్యంగా లూదియా పోషించిన పాత్రను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. వాస్తవానికి ఈ అపోస్తుల కార్యముల గ్రంథం అంతా కూడా మనకు పరిశుద్ధాత్ముని ప్రేరణలో అపోస్తలులు ఏ రీతిగా విస్తరిస్తూ వచ్చారు, సంఘాలు కట్టబడుతూ వచ్చాయి, విశ్వాసులు చేర్చబడుతూ వచ్చారు. ఈ విషయాలు మనం చాలా ప్రాముఖ్యంగా చూస్తూ ఉంటాం. వీటి మధ్యలో వీరికి కలిగిన ఆటంకాలు కూడా పరిశుద్ధాత్ముడు రాయించాడు. కారణం ఏంటంటే పరిచర్యలో ఆటంకాలు కలుగుతాయని కాదు, కానీ ఆటంకాలు కలిగిన మీదట దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు అని. హల్లెలూయా. అందుకనే వీటిని కూడా రాయించి ఉంచాడు. వీరు ఎటువంటి శ్రమలు పొందారు, ముఖ్యంగా పౌలు భక్తుడు పొందిన శ్రమలు, ఏ రీతిగా రోమా చెరసాలలో మరి ఆ బాధలన్నీ కూడా అనుభవించాడు. రోమా పెద్దలు ఇతన్ని ఏ రీతిగా బెత్తాలతో కొట్టారు, ఇవన్నీ కూడా రాయిస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రయాణాల్లో పౌలు భక్తునికి కలిగిన శ్రమలు, కొన్నిసార్లు ఓడ బద్దలైపోవటం, కొన్నిసార్లు మరి జాగరణలు చేయటం, అంటే రాత్రంతా మేలుకొనుండి కొన్ని రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా ఉండటం, పాము కరవటం, ఇటువంటి ఒకటి కాదు రెండు కాదు చాలా శ్రమలు పౌలు భక్తుడు అనుభవించాడు. కాబట్టి గమనించగలిగితే ప్రాముఖ్యంగా 13, 14, 15 అధ్యాయాల్లో మొదటి మిషనరీ ప్రయాణాన్ని మనం చూస్తూ ఉంటాం. పౌలు భక్తుడు చేసిన మొదటి మిషనరీ ప్రయాణం. వాస్తవానికి యెరూషలేములో పెద్దలు ఎవరు కూడా పౌలు భక్తుడిని నమ్మలేదు. ఇది కొత్త డ్రామా అనుకుంటా. వచ్చాడు మళ్ళీ, అందరూ మేము ఎక్కడ కూడుకుంటున్నామో తెలుసుకుంటాడు, తెలుసుకొని మా మీద మళ్ళీ దాడి చేస్తాడు, సంఘాన్ని హింసిస్తాడు,
అని చెప్పి వాళ్ళెవరు కూడా నమ్మటం లేదు. గమనించాలి. ఎందుకనంటే స్టెఫను 7వ అధ్యాయంలో ఆ రీతిగా రాళ్లతో కొట్టి చంపబడుతూ ఉంటే, అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉండి, మరి రోమా ప్రభుత్వం చేత అధికారం పొందిన వ్యక్తిగా ఉండి, వాటన్నిటిని కూడా జరిగించింది ఎవరు అంటే సౌలు. అప్పటికి సౌలుగానే ఉన్నాడు. సౌలు. ఇయన్నీ జరిగిన తర్వాత మరి విశ్వాసులు పౌలుని ఎలా నమ్ముతారు? నమ్మకపోతే బర్నబా నమ్మి, బర్నబా యెరూషలేములో పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి ఒప్పించి, ఇదిగో మార్గంలో ప్రభువుని చూశాడు. తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు అని చెప్పి వారిని ఒప్పించి పరిచర్యలో కొనసాగేలాగా చేశాడు. దేవుని దర్శనాన్ని బట్టి మొదటి మరి మిషనరీ ప్రయాణము బర్నబాతో కలిసి పౌలు భక్తుడు చేశాడు. మరి ఇది 16వ అధ్యాయం నుంచి రెండవ మిషనరీ ప్రయాణం 16, 17, 18 అధ్యాయాల్లో. ఈ అధ్యాయాల్లో శీలతో పౌలు యొక్క ప్రయాణాన్ని మనం చూస్తా ఉంటాం. బర్నబా లేడు. అదేంటండి మరి బర్నబాతో ఉన్నాడుగా, మరి ఆఖరి వరకు బర్నబాతోనే ఉండాలిగా అని మనం అనుకోవచ్చు. పరిశుద్ధాత్ముడు అనుమతించల. ఆ! చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం. మనుషుల మెప్పు కోసం, మనుషుల్ని సంతోషపెట్టడం కోసం దేవుని చిత్తాన్ని పక్కన పెట్టామనుకోండి, కొన్నిసార్లు మనము మన ఆత్మీయతను కోల్పోక తప్పదు. గమనించాలి. అందుకనే మరి బర్నబా పౌలుతో విభేదించిన పరిస్థితులు, ఆ సంగతులు అవి పక్కన పెడితే, విభేదించటం, విస్తరించటం కోసమే అని పౌలు భక్తుడు నమ్మాడు. కనుకనే ఇక్కడ శీలతో పాటు తన మిషనరీ ప్రయాణాలను కొనసాగించాడు. ఇది రెండవ మిషనరీ ప్రయాణం. ప్రాముఖ్యంగా దెర్బే నుంచి లుస్త్రకు బయలుదేరాడు ఈ అధ్యాయం ప్రారంభంలో. అక్కడ తిమోతిని తీసుకొని, తిమోతి ఎవరు అంటే యూదురాలైన స్త్రీ, గ్రీసు దేశస్థుడైన పురుషుడు. వీరికి కలిగిన కుమారుడు తిమోతి. తిమోతిని తీసుకొని మరి తన ప్రయాణంలో తనతో పాటు మరి ఉంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ గమనించగలిగితే ఆ తిమోతిని ఇతరులు ఒప్పుకోవాలి అంటే గమనించండి, అతనికి మంచి సాక్ష్యం ఉందంట. ఆ లుస్త్రాలో గాని, ఇకోనియాలో గాని తిమోతికి మంచి సాక్ష్యం ఉంది. కానీ యూదులు చూసేది సాక్ష్యం కాదు, సున్నతి చూస్తారు. కాబట్టి మరి యూదులందరూ ఒప్పుకోవాలి. తిమోతి నా వెంట ఉన్నాడు. తిమోతి నాతో పాటు వస్తున్నాడు. పరిచర్యలో ఉంటున్నాడు. ఇవన్నీ ఒప్పుకోవాలంటే మరి ఇప్పుడు తిమోతికి కూడా సున్నతి చేయించాలి. మరి అంతకుముందే చేయించచ్చుగా అంటే మరి ఆళ్ళ తండ్రి గ్రీసు దేశస్థుడిగా వాళ్ళకి ఏమి ఉండవు. యూదులకే ఉంటదిది. కాబట్టి తిమోతికి సున్నతి చేయించి అనగా దేవుని కొరకు ప్రతిష్ఠించి తనతో పాటు పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాడు. ఆ తర్వాత గమనించగలిగితే ఆసియాలో వీరికి మామూలు ఆటంకాలు ఎదురవ్వలేదు. చాలా ఆటంకపరచబడ్డారు ఆసియాలో. ఈ మధ్య ఆసియా ప్రాంతాలలో జరిగిన మిషనరీ ప్రయాణాలు ఇవన్నీ. ఈ ఆసియా ప్రాంతంలో వీరికి కొన్ని ఆటంకాలు కలిగినాయి. ఎటువంటి ఆటంకాలంటే ఆసియాలో సువార్త ప్రకటించకూడదని పరిశుద్ధాత్ముడు వీరిని 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. గమనించాలి. అంటే ఒక చోట ఆటంకం కలిగింది. ఏం చేద్దాం? అక్కడ ఆగిపోదామా? హ్మ్. వాస్తవానికి ఇశ్రాయేలీయులు చేసిన పనేంటంటే, ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చేపాటికి అక్కడ ఆగిపోయారు. వెనక్కెళ్ళేవోళ్ళే. కానీ ఎనకాల ఫరో రథాలతో వస్తున్నాడు కాబట్టి ఎళ్ళలేదు. లేపోతే ఎళ్ళిపోయేవాళ్ళే. పోనీ అటో ఇటో ఎళ్ళొచ్చుగా. అహా! ఇప్పుడు ఎవరిని నిందిస్తున్నారు అక్కడ కూర్చొని? మోషేని. మోషే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తెచ్చావయ్యా? ఏంటి మా పరిస్థితి? అక్కడ సమాధులు లేవనుకున్నావా? ఇక్కడ మమ్మల్ని సమాధి చేయటానికి తెచ్చావా? ఇన్ని రకాలుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఒకవేళ పౌలు భక్తుడు కూడా అదే ధోరణిలో ఉండుంటే ఏమనేవాడు? దేవుడా, నన్ను ఆ తిన్ననిది అనబడిన వీధిలో నన్ను పట్టుకున్నది దీనికోసమేనా? ఇక్కడ చూడు ఎలాంటి ఆటంకాలు నువ్వు కలిగిస్తున్నావు అని అన్నాడా? అని అనలా. వేరే ప్రాంతాలలో విస్తరించటం కోసం ప్రయత్నించారు. ఫ్రుగియా, గలతీయ ఈ ప్రాంతాలన్నిటిలో కూడా వారు విస్తరించటానికి ప్రయత్నించారు. తర్వాత 7వ వచనంలో గమనించండి. యేసు యొక్క ఆత్మ వారిని, ఇది చాలా విచిత్రంగా అనిపిస్తా ఉంటది.
అదేంటి? అంటే దేవుడు అనుమతించడు కొన్ని. కొన్ని దేవుడు ఏ మాత్రం గూడా అనుమతించడు. కానీ మనమేమనుకుంటాం, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేయాలని ప్రయత్నిస్తా ఉంటాం. కానీ దేవుని చిత్తం అది కాదు. ఆ తర్వాత వచనాలలో పౌలు మిషనరీ ప్రయాణంలో ఎటువైపు వెళ్ళాలనేది దేవుని చిత్తంలో రాయబడి ఉంది. కనుకనే ఈ ప్రాంతాలు కాదయ్యా! ఈ ప్రాంతాలు కాదు నువ్వు వెళ్ళాల్సింది. ఈ ఆసియాలో ఈ ప్రాంతాలు గాదు. ఆసియాని విడిచిపెట్టి నువ్వు వెళ్ళాలి. గమనించండి. అందుకని ప్రభువు వీటిని ఈ ప్రాంతాలలో వాక్యము బోధించబడటానికి అనుమతించలేదు. వాస్తవానికి కొన్ని దేవుడు అనుమతించడు. ఈ వారంలో నేను 3 వర్తమానాలు రాసుకున్నా. ఆదివారం షికన్యాలో బోధించటానికి. అదేంటయ్యా అంటే, మొదటి దాన్ని దేవుడు అనుమతించలా. ఎఫెసీ పత్రికలో రాసుకున్నా. అనుమతించలా. తర్వాత కొరింథీలో ఒకటి రాసుకున్నా. అనుమతించలేదాయన. నిన్న దీన్ని రాసుకున్నా. దీన్ని అనుమతించాడు. 8 పేజీలు రాసుకొనొచ్చా ఇప్పుడు మీ దగ్గరికి. ఫ్రెష్ ఇది. హ్మ్. చాలా ఫ్రెష్. హ్మ్. కాబట్టి కొన్ని అనుమతించడు దేవుడు. అయితే అయి ఎక్కడో చోట వాడతావుగా అంటే, కనీసం మ్యాగజైన్‌లో గూడా వాడనయి. ఆయన అనుమతించలేదయి. అయి వాడకూడదింక. అయి 10 పేజీలు అయ్యుండొచ్చు గానీ, వాటిని వాడకూడదు. అందుకనే గమనించండి, పరిశుద్ధాత్ముడు అనుమతించలేదు. బహుశా ఈ మాటలు మన వినికిడిలో బోధించబడటానికేనేమో ఆ రెండిటిని దేవుడు అనుమతించల. ఎఫెసీ పత్రికలోది, మొదటి కొరింథీ పత్రికలోని వాక్య ధ్యానాలు. కాబట్టి గమనించగలిగితే, ఆ తరువాత వీరొచ్చి త్రోయ దగ్గర ఆగిపోయారు. ముసియా, బెతూనియా ప్రాంతాలన్నీ దాటుకుంటూ వచ్చి త్రోయ దగ్గర ఆగిపోతే, పౌలు భక్తుడు రాత్రికాల సమయంలో ఒక దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి రావటం, నువ్వు మాసిదోనియాకి వచ్చి మాకు సహాయం చేయమని అడగటం దర్శనంలో చూశాడు. 9వ వచనాన్ని చదువుదామా? అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు పిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. దర్శనము, విజన్. గమనించండి. ఏంటి మన దర్శనం ఈ రోజున? కదా! పరిచర్యలో, సంఘంలో కొనసాగుతుంటే మనకంటూ ఒక దర్శనం ఉండాలి గదా! మన దర్శనం ఏంటి? ఇక్కడ పౌలుకు ఒక దర్శనం కలిగింది. ఏంటది? మాసిదోనియాకి వెళ్ళి సువార్త ప్రకటించాలి అన్న దర్శనం. ఒక వ్యక్తి అడుగుతున్నాడు, మాసిదోనియాకి వచ్చి మాకు సహాయము చెయ్యి అని వేడుకుంటున్నాడంట ఒక వ్యక్తి ఆ రాత్రికాల సమయంలో. ఆ రీతిగా చూడగలిగితే, అంటే ఇంతకాలం జరిగిన ఆటంకాలకు ఇప్పుడు ఒక సమాధానము దేవుడు ఏర్పాటు చేశాడు. సరే, మొత్తానికి పౌలు, శీలలు ఆ ప్రాంతాలన్నిటి గుండా ఆ త్రోయ, అక్కడ నుంచి ఓడెక్కి ఆ సముద్రక ఈ ద్వీపాలన్నీ కూడా తిరుగుతూ మొత్తానికి మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళారు. మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పు పట్టణం అనేది చాలా ప్రాముఖ్యమైన పట్టణం. వాస్తవానికి యూదులు చాలామంది, రోమీలు చాలామంది ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. అటువంటి స్త్రీ, అటువంటి కుటుంబాలలో ఒక స్త్రీ ఈ లూదియ. మనం చదువుకున్నాం 14వ వచనంలో లూదియ. ఆ రకంగా వీరు ఆ విశ్రాంతి దినాన ఎక్కడ కూడుకోవాలి, ఇక్కడ మందిరాలు ఏమైనా ఉన్నాయా అంతా చూశారు. సువార్త ఎలా ప్రకటించాలి ఇవన్నీ చూశారు. వాస్తవానికి అక్కడ ఆ ఒడ్డున కూర్చొని కొంతమంది స్త్రీలకు సువార్త ప్రకటిద్దామని వీళ్ళు అనుకున్నారు. ఆ రకంగా వారికే ప్రకటిస్తాం ప్రారంభించారు. గమనించండి. ఏంటి ఈ ఆలోచన అని మనం అనుకోవచ్చు. వీళ్ళు సమాజ మందిరంలో ఎక్కడో చోట ఉండి ఎతుక్కొని అక్కడికి వెళ్ళొచ్చు కదంటే, బహుశా అక్కడ సమాజ మందిరాలు లేవు. గమనించండి. సమాజ మందిరాలు ఎంతసేపు యెరూషలేము వీటి అనుబంధ ప్రాంతాల్లోనే ఉన్నాయి గానీ, ఈ మాసిదోనియా అనేది ఐరోపా ఖండంలో ఉంది. అంటే ఆసియా ఖండము దాటి మొట్టమొదటిసారిగా ఐరోపాకు సువార్త ప్రకటించబడుతుంది ఇప్పుడు. హల్లెలూయా! అందుకనే ఆసియాలో వీరు వాక్యము ప్రకటించకూడదని వీరికి ఆటంకం
కలిగింది. అంటే అక్కడ సువార్త ప్రకటించకుండా దేవుడు వీరిని ఆటంకపరిచాడు. అందుకని ఆ ప్రాంతాలకు యేసు యొక్క ఆత్మ వీరిని వెళ్ళనివ్వలేదంట. ఎందుకు వెళ్ళనివ్వలేదు? కదా! ఆసియాలో చెప్పిన చోట చెప్తున్నారేమో బహుశా. వెళ్ళిన చోటకే వెళ్తున్నారేమో బహుశా. అందుకనే మాసిదోనియ ఐరోపా ఖండంలో ఇప్పటి వరకు ప్రకటించబడలేదు గదా! మొట్టమొదటిసారిగా అక్కడకు వెళ్ళటానికి ప్రభువు మార్గాలు తెరిచాడు. హల్లెలూయా! వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నారు. ఆ రకంగా ఆ స్త్రీలతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. గమనించగలిగితే 13వ వచనాన్ని చూడండి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే లూదియా పట్టబడినట్లు 14వ వచనంలో చూస్తా ఉన్నాం. అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. గమనించండి, వింటూ ఉంది. వాస్తవానికి వినటం గురించి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటాం కదా. వినటం వల్ల ఏం కలుగుతుంది? మనకి ఇంకా విశ్వాసం కలగటం లేదు అంటే మనం సరిగ్గా ఇంక అంతకుమించిన క్లారిటీ లేదు కదా. విన్నాము అంటే ఏం కలగాలి మనలో? ఇప్పుడు ఈమె వింది, ఒక రిజల్ట్ ఉంది. ఏంటది? ఆమె హృదయాన్ని దేవుడు తెరచాడు. హల్లెలూయా! అందుకనే గమనించండి. గడిచిన వారాల్లో అనుకుంటా మీకు రాహాబు గురించి నేను బోధిస్తూ ఒక మాట చెప్పాను. దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల చేసిన అద్భుతాలు అవన్నీ విన్న తర్వాత ఆమె గుండెలు కరిగిపోయినాయంట. ఎవరితో చెప్తుంది ఆ మాట? వేగుల వారితో చెప్తా ఉంది. హ్మ్. అక్కడ కూర్చొని వచ్చి పోయేవాళ్ళు, ఆ పూటకోళ్ళింటికి వచ్చి పోయేవాళ్ళు వాళ్ళని చూసి, వాళ్ళు చెప్పే ఈ అద్భుతాలన్నీ కూడా వింటూ ఉంటే ఆమె గుండెలు కరిగిపోయినాయంట. కరిగిపోవటం మాత్రమేనా? గమనించండి. వినటమే నిజమైతే నీలో ఏం కలగాలి? విశ్వాసం కలగాలి. విశ్వాసం కలగటమే నిజమైతే నువ్వు ఒక తీర్మానానికి రావాలి. ఆమె తీర్మానించుకుంది. ఏమని తీర్మానించుకుంది? ఖచ్చితంగా నా కుటుంబాన్నంతా రక్షించుకోవాలి. ఆ! తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెలు వారి కలిగున్న సమస్తాన్ని రక్షించండయ్యా. రక్షించేలాగా నాకొక ఆనవాలివ్వండి, ఒక సూచన ఇవ్వండి అంటే, వాళ్ళు ఒక ఎర్రని తొగరు దారము ఆ కిటికీ దగ్గర కట్టమన్నారు. అంటే అది రక్షణకు సూచనగా ఉంది. ఆ తర్వాత యెరికో కోట గోడంతా కూలిపోయింది గానీ, ఆ కుటుంబం మాత్రం రక్షించబడింది. ఎంత గొప్ప ఆసక్తి అది! కుటుంబం అంతా రక్షించబడాలి. ఆ! కొన్ని సందర్భాల్లో కుటుంబంలో సగం మందికి రక్షణ ఉండదు. హ్మ్. కానీ ఈళ్ళు చెప్పే కబుర్లుంటాయి. ఆహా! మరి ఆ లోటు సంగతేంటి? దేవుడే చూసుకుంటాడు. నువ్వేం జేస్తావు? డ్వాక్రా మీటింగ్‌కెళ్తా. ఏం జేస్తాం? కదా! అందుకనే గమనించండి కుటుంబాన్నంతటిని. అదే మాట యెహోషువ గ్రంథం ఆఖరిలో చెప్తా ఉంటాడు. నేను నా ఇంటి వారందరూ. యెహోషువ చెప్తాడు ఆ మాట. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని బట్టి మనం ఒక తీర్మానంలోకి రావాలి. ఖచ్చితంగా నేను నా కుటుంబాన్ని రక్షించుకుంటాను అని. ఇక్కడ లూదియా దైవభక్తి కలిగిన స్త్రీ గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంది. బాగానే ఉంది. ఏం చేస్తా ఉంది? పౌలు, సీలలు చెప్తున్న వాక్యాన్ని వింటా ఉంది. గమనించండి. వినటం చాలా శ్రద్ధగా వినాలి. ఆ! ప్రతి మాటను పట్టుకుందేమో బహుశా. ఎంత విశ్వాసం కలిగిందో. కొన్నిసార్లు ప్రసంగికుడు మాట్లాడుతా ఉంటే, అబ్బా! ఆ! అవునా! అన్నట్టు వింటా ఉంటారు. ఆ! మరి ఈళ్ళు ఏసీటీసీలో చదివొచ్చారేమో. ఏసీటీసీ అంటే తెలుసా మీకు? ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్. హ్మ్. ఆ! చదివొచ్చినట్టు ఆహా! అంటా ఉంటారు. అరే నాయనా! మరి నీకు విశ్వాసం ఎలా కలుగుద్ది? నువ్వంత అపినమ్మకితో వింటే కదా! అస్సల నెవర్ గదా! నా సర్వీస్‌లో సోది చెప్పే అలవాట్లు లేవు గదా! వాక్యాన్నే గదా మనం బోధించుకునేది. ఎట్టి పరిస్థితుల్లో.
ఈ సత్యాన్నే గదా మనం బోధించేది. నీకు నమ్మిక కలగకపోతే ఎలాగా? వచ్చి కూర్చొని విని ఏం ఉపయోగం? గమనించండి. మనం నూతన సంవత్సర కూడికలో మనం మాట్లాడుకున్నాం గదా! 3 సంవత్సరాలు ఆ అంజూరపు చెట్టు అలాగే ఉంది. ఏమైనా రిజల్ట్ ఉందా దానివల్ల? అపనమ్మికతో మనం కూడా వచ్చి కూర్చుంటే మన వల్ల గూడా ఏ రిజల్ట్ ఉండదు. వాస్తవానికి దేవునికి ఉపయోగపడటం అనేది తర్వాత గాని, మనకు మనమే ఉపయోగపడం. గమనించండి. అందుకనే లూదియా ఎలా వింటుంది? ఓహ్! చాలా ఆసక్తితో, తీవ్రతతో వింటుంది. పౌలు, సీలలు చెప్పే ప్రతి మాట కూడా వింటా ఉంది. ఈమె ఎవరు అంటే తుయతైర పట్టణానికి సంబంధించిన స్త్రీ. ఈమె వచ్చి ఫిలిప్పులో స్థిరపడింది. ఈమె చేస్తున్న వ్యాపారం ఏంటంటే గమనించండి. ఊదా రంగు అమ్ముకునే ఒక వ్యాపారం చేస్తుంది. ఆ! ఊదా రంగు అమ్ముకోవటం అంటే ఆ రోజుల్లో అద్దకాలకి, రంగులకి ఈ ఊదా రంగుని వాడేవాళ్ళు. అంటే బట్టలకి రంగులు రావటానికి, అద్దకాలేయటానికి ఊదా రంగు వాడేవాళ్ళు. ఈ ఊదా రంగంటే ఆ రోజుల్లో ఒక రకమైన చేప రక్తనాళాల్లో నుంచి తీసి దాన్ని ఎండబెట్టి చాలా ప్రాసెస్ చేశాక గాని ఇదొచ్చేది గాదంట. అటువంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ బిజినెస్ ఈమె జేస్తందిప్పుడు. కాబట్టి ఈమె దగ్గర ఈమె అందరూ జేసే వ్యాపారం జేస్తే పెద్దగా లాభాలుండవు. కానీ ఈమె ఎవరు చేయని ఒక విచిత్రమైన వ్యాపారం జేస్తుంది గదా! కాబట్టి ఈమె దగ్గర విపరీతంగా డబ్బులు ఉంటాయి. డబ్బున్నవాడు దేవుని మాట వింటాడా? ఇప్పుడదే సమస్య. ఆ! కదా! జీతం వచ్చిన రోజు దేవుని మాట వింటామా మనం? జీతం వచ్చిన రోజు. 20వ తారీఖు తర్వాత వినమంటే వింటాం. ఎందుకని? ఎంప్టీ పాకెట్స్ కదా! అప్పుడు ప్రభువా ఆ! అప్పుడు గుర్తొస్తది. నడిపిస్తాడు నా దేవుడు. ఎప్పుడు 20వ తారీఖున. ఆ పాట 1 తారీఖున పాడదామా? ఆహా! ఆ! మై మనీ, మై విష్. నా డబ్బు నా ఇష్టం. ఏమైనా చేస్తా. ఎలాగైనా ఉంటా. ఈ రకంగా ఉంటాం మనం. గమనించండి. ఇప్పుడు ఎంత డబ్బు కలిగిన, ఎంత వ్యాపారస్తురాలు ప్రభు మాటలు వినటం అంటే కాస్త విచిత్రమే. ఎందుకనంటే డబ్బున్నవాడు దేవుని మాట వినడు. హ్మ్. దానికి తోడు డబ్బున్న వాళ్ళు సంఘాల్లో చేసే గలిబిలి అంతా ఇంతా గాదు. హ్మ్. ఏంటంటే ఈళ్ళ బాధ ఈళ్ళకంటూ ఒక అధికారం, ఈళ్ళకంటూ ఒక గుర్తింపు ఇయన్నీ కావాలి. అయి లేనప్పుడు ఆళ్ళకెలాగుంటది? కష్టంగుంటది. ఇక దే సంఘంలో ఉన్నారనే పేరు గాని, దేవుని మాటలైతే ఆళ్ళకి అహా! అస్సలెళ్ళవు. హుహు. వెనక్కొచ్చేస్తా ఉంటాయి. హ్మ్. ఒక్క మాట గూడా హృదయంలోకి చొచ్చుకుపోదు. ఎందుకని? కఠినం అయిపోద్ది. బండబారిపోయింది హృదయం. ఏమి నేలది? రాతి నేల. హ్మ్. రాతి నేలలాగా అయిపోతారు. గమనించండి. కానీ ఈ స్త్రీ అలా లేదు. లూదియా అలా లేదు. అందుకనే లూదియా నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, స్థితిగతులు ఏమైనా సరే, దేవుని పట్ల మనకటువంటి ఆసక్తి ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. అక్కడ కూర్చున్న వారందరిలో బహుశా ఇటువంటి ఆసక్తే ఉండుండొచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు అక్కడున్న స్త్రీలందరిలో ఈమె ఒక్కదాని గురించే రాయిస్తున్నాడు. ఎందుకనంటారు? ఈమెకున్న శ్రద్ధ అటువంటిది. చాలామంది నేటి దినాల్లో సత్యాన్వేషణలో ఉంటారు. సత్యవంతుడైన దేవుణ్ణి మేము అనుసరించాలి అన్న ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఈ లోపుగా ఏం జరుగుద్దంటే, ఈ మెటీరియల్ బ్లెస్సింగ్స్ వైపు వెళ్ళిపోతా ఉంటారు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల వైపు వెళ్ళిపోతా ఉంటారు. గమనించండి. అందుకని మన హృదయాన్ని దేనితో ఎక్కువగా నింపుకుంటామో దాన్ని బట్టే మన ఆలోచనలు ఉంటాయి. వాస్తవానికి ఆత్మీయత అనేది చాలా అవసరం మనిషికి. కానీ దానికంటే ప్రాముఖ్యంగా ఆ! వస్త్రాలు, వస్తువాహన సంపదలు ఇవొచ్చి చేరినియి అనుకోండి. ఏంటి పరిస్థితి? కదా! ఆత్మీయత మీద కన్నా, భక్తి మీద కన్నా మన ధ్యాస అంతా వీటి మీదే ఉంటుంది. గమనించండి. ఇవన్నీ మనకి రక్షణ కలుగజేస్తాయంటే, ఆహా!
కలుగజేయవు. కానీ వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తా ఉంటాం. కొత్తగా ఏం బయలుదేరినాయో తెలుసా? గౌరవ మర్యాదలు. అయి లేపోతే మనిషి అసలు బతకలేడు. హ్మ్. అంటే అందరూ ఈళ్ళకేం చేయాలి? హామానుకు పెట్టినట్టు దండాలు పెట్టాలి. లేపోతే అస్సలు ఈళ్ళు బతకలేరు. చాలా కష్టంగా ఉంటది ఆళ్ళకి. అబ్బో! హ్మ్. ఎక్కడో విన్నాను నేను. హిందువులు ఎక్కువగా బంగారం ఖర్చు పెడతారంట. మరి మన మహమ్మదీయులు బిర్యానీ ఖర్చు పెడతారంట. క్రైస్తవులే బట్టలకు ఖర్చు పెడతారంట. కానీ ఈ కరోనా తర్వాత క్రైస్తవ్యం మారిపోయిందిగా. కరోనా తర్వాత. భక్తులందరూ ఎళ్ళిపోయారు. ఒక కొత్త తరం భక్తులు బయలుదేరారు కరోనా తర్వాత. ఈళ్ళల్లో బట్టలు గాదు, ఇయన్నీ ఉంటున్నాయి. ఈళ్ళకి బంగారము గావాలి, బిర్యానీ గావాలి, బట్టలు గావాలి. నిన్న తిన్నావుగా, ఈరోజు గూడా కావాలి. కదా! నేను మీ ఇళ్ళల్లో తినెళ్తానా? ఇంటికెళ్ళి అందుకనే తినను. ఆహా! ఒక వారంలో ఒకసారి చాలు జీవితానికి. అది గూడా చాలా ఎక్కువనిపిస్తది. మరి ఈ వయసు ప్రభావం గావచ్చు, అది గూడా చాలా ఎక్కువనిపిస్తది. మీరు అడగండి పాస్టరమ్మ గారిని. ఇంట్లో పచ్చి పులుసు, రోటి పచ్చళ్ళు ఇయే తింటా. ఎందుకనంటారా? బయట అయిపోతుందిగా ఓవర్‌లోడ్. కదా! మీరందరికి ఒక గరిటేసి నాకు 2 గరిటెలేస్తున్నారా? మరి. మరి ఓవర్‌లోడ్ అయిపోయింది ఇదంతా. ఏం చేయాలి మరి నేను? ఇప్పుడు చంటన్న ఉన్నాడనుకో, పక్కన కూర్చొని మరి ఇంకో గరిటేస్తాడు గదా! మరేం జేయాలి ఇది అంతా? అందుకని ఇంటికెళ్ళి ప్రశాంతంగా. హ్మ్. కానీ ఎలా ఉంటున్నారు ఈ రోజున క్రైస్తవులు? ఈ 3 గావాలి ఆళ్ళకి. బట్టలు గావాలి, బంగారం కావాలి, బిర్యానీ మన ఆత్మ సంగతేంటి? మన ఆత్మీయత పరిస్థితి ఏంటి? కదా! ఎందుకనంటే ఆత్మరక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. బహుశా ఈ విశ్వాసము ఈవిడ్ని రక్షణలోకి నడిపించింది. ఈ విశ్వాసము ద్వారానే ఈమె హృదయము తెరవబడింది. గమనించండి. ఎంత చురుగ్గా ఆ ఫిలిప్పి పట్టణంలో ఈమె పనిచేసిందంటే, పౌలు శీలలు పరిచర్య విస్తరించబడటానికి ఈమె ప్రధానంగా ఎంతగానో సహకరించింది. గమనించండి. ఏదో మిగతా స్త్రీలలాగా విని వెళ్ళిపోయి ఉంటే పరిశుద్ధాత్ముడు ఈమె గురించి రాయించేవాడు కానే కాదు. కానీ వినటంలో ఒక ఆసక్తి. అందుకనే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఈమె హృదయాన్ని తెరచాడు. హల్లెలూయా! ఈమె హృదయాన్ని తెరిచాడు. గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. పౌలు చెప్పిన మాటలు. పౌలు శీలలు ఏదైతే సువార్తను బోధిస్తూ ఉన్నారో వాటి మీద ఈమె లక్ష్యం ఉంచింది. వాళ్ళేం బోధిస్తూ వచ్చారు? విశ్వాసం గురించే బోధిస్తూ వచ్చారు. 5వ వచనంలో వీళ్ళ ఎజెండా చూస్తారా ఒకసారి? ఏం చేస్తున్నారు వీళ్ళు? 4 నుంచి ఒకసారి చదివితే వీళ్ళ ఎజెండా ఏంటో అర్థమైపోద్ది మనకి. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. కారణం ఏంటి? విశ్వాసం. ఏంటి వారికి ఉన్న విశ్వాసము? యెరూషలేములో పెద్దలు ఏదైతే ఆజ్ఞలు వారికి ఇచ్చారో, ఏదైతే వారికి బోధిస్తూ ఉన్నారో వాటినే వారు గురిగా కలిగి ఉన్నారు. అందుకనే చాలా సందర్భాల్లో భక్తికేం తక్కువ లేదుగా భారతదేశంలో. కదా! సీజనల్‌గా పొంగుకుంటా వస్తదిగా భక్తి. నిన్నటి నుంచి బాగా పొంగిపోతుంది భారతదేశంలో భక్తి. అబ్బా! హ్మ్. ఇది ఎప్పటి వరకు ఉంటదంటే మేము చెప్పలేము. ఉంటది. ఒక వారం పాటు. ఆ! వార్తలుండవు. వీటి గురించే ఉంటది భక్తి అంతా. హ్మ్. పోనీ ఈ భక్తి నిన్ను పరలోకానికి నడిపించేదా అంటే కాదు గదా! వాస్తవానికి భక్తి మనం అనుసరించాల్సింది. రక్షణ ఆయన అనుగ్రహించాల్సింది. భక్తి మనం అనుసరించాల్సింది. మనం చేసేది ఏదైనా సరే.
మనం చేయాల్సింది. కానీ రక్షణ ఎవరిస్తారు? ఆయనే ఇస్తాడు. హల్లెలూయా! గమనించండి. అందుకని వీరు విశ్వసించారు. ఆ విశ్వాసాన్ని బట్టి పాప క్షమాపణ బట్టి వీరు రక్షించబడ్డారు. హల్లెలూయా! అందుకని ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షణ పొందుకుంటారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది అదే. విశ్వాసాన్ని బట్టే వారు రక్షణ పొందుకున్నారు. గమనించండి అటువంటి రక్షణ. ఎందుకని ఈ లోకంలో ఎవరి ద్వారా మనకు రక్షణ లేదు. హ్మ్. ఈ భూలోకంలో ఎవరు కూడా మనల్ని రక్షించలేరు. అపోస్తల కార్యములో పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా రాయించి ఉంచాడు. 4వ అధ్యాయము 12వ వచనంలో మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఏ నామములో కూడా రక్షణ లేదు. అందుకనే గమనించండి. లూదియా విన్నది, ఆమె హృదయం తెరవబడింది. పౌలు చెప్పిన బోధలో ఆమె లక్ష్యం ఉంచింది. వాటినే గురిగా కలిగి ఉంది. దాన్ని బట్టే కుటుంబాన్ని రక్షించుకుంది. ఎటువంటి వార్తలు చెప్పుంటాడు పౌలు భక్తుడు? అమ్మ వస్తుండగా అలా జరిగింది. మేము అక్కడ ఆగిపోయాము. బహుశా అయి చెప్పుండడు. ఏం చెప్పుంటాడు? రక్షణ సువార్త చెప్పుంటాడు. సిలువను గూర్చిన వార్త చెప్పుంటాడు. అందుకనే గమనించగలిగితే నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త ఎలాగుంటది? వెర్రితనంగా ఉంటదంట. కానీ రక్షించబడుతున్న మనకు అది ఎలాగుంటది? దేవుని శక్తి అయి ఉంటది. ఏంటి సిలువను గూర్చిన సువార్త? ఆయన సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మూడవ రోజున ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా! ఇదే ఇది నశించిపోతున్న వారికి ఎలా ఉంటది? ఈళ్ళెప్పుడు అదే జెప్తారు. చెప్పిందే జెప్తారు. ఎన్ని సంవత్సరాలైనా అదే చెప్తారు అని అనుకున్నట్టుంటారు. కానీ ఇది మనకెలాగుంటది? శక్తి. ఆ సిలువ శక్తిని బట్టే మనం పాపాన్ని జయించగలుగుతూ ఉన్నాం. దాన్ని బట్టే ధైర్యంగా తండ్రి కృపాసనం దగ్గరికి రాగలుగుతూ ఉన్నాం. ఆ సిలువ సువార్తను బట్టే మనం ఇతరులకు ప్రకటించగలుగుతూ ఉన్నాం. హ్మ్. అందుకనే ఇది మనకెలాగుంది? దేవుని శక్తిలాగా ఉంది. పౌలు భక్తుడు మాటల్లో ఆమె లక్ష్యం ఉంచిందంటే పౌలు భక్తుడు ఏం చెప్పాడు? ఈ సిలువను గూర్చిన సువార్తనే ఆయన చెప్పాడు. హల్లెలూయా! కాబట్టి గమనించండి ఆయన మాటల మీద పౌలు భక్తుని మాటల మీద ఆమె లక్ష్యం ఉంచింది. అంటే దేవుని సువార్త మీద, సిలువ సువార్త మీద ఆమె గురి కలిగి ఉంది. దాన్ని బట్టి ఆమె రక్షించబడింది. వాస్తవానికి వర్తమానికుడు బోధిస్తూ ఉన్నప్పుడు ఇది వర్తమానికుని మాటలు అనుకుంటే మనకెలాగుంటది? అలాగే ఉంటది. కానీ ఇవి దేవుని వాక్యము అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనలో కార్యాలు జరుగుతూ ఉంటాయి. తెస్సలోనిక సంఘం గూడా చాలా ఏకాగ్రతతో, చాలా ఆసక్తితో విన్నారంట. గమనించండి. ఇప్పుడంతా దేని గురించి అంటే వినటం గురించే. లూదియా ఎలాగ వింది? రాహాబు ఎలాగ వింది? విని వాళ్ళ కుటుంబాలను వాళ్ళు రక్షణలోకి నడిపించుకున్నారు. తెస్సలోనిక సంఘం గూడా. తెస్సలోనిక సంఘముకి 2 ఉత్తరాలు ఆయన రాశాడు. రాస్తూ ఆయన అంటాడు వారిని గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని పౌలు భక్తుడు చెప్తా ఉంటాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట, ఆ హేతువ చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు బ మనుష్యుల వాక్యమని ఎంచక పౌలు శీలలు చెప్పారు. పౌలు బర్నబా చెప్పారు. పేతురు చెప్పాడు. స్టెఫెను చెప్పాడు. ఫిలిప్పు చెప్పాడు అని ఎంచక ఆ! అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అబ్బా! ఇది మరొక అద్భుతమైన అనుభవం. ఉన్నతమైన ఆత్మీయ మెట్టు. వాళ్ళు వింటున్నారు. అదొక వారికి గ్రహింపు కలిగింది. ఇవి మనుషుల మాటలు కాదు, దేవుని
వాక్యమే అని. కానీ ఇది దేవుని వాక్యం గాబట్టి వీళ్ళేమైనా దాన్ని అతిశయంగా తీసుకున్నారా బోధించిన అపోస్తలులు? దానిని బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అబ్బా! ఆ! ఎలాగుంటదంటే, ఈ రోజున వాక్యం విన్న దగ్గర నుంచి ఈళ్ళేమంటారు, మా అయ్యగారు చెప్తే అన్నీ జరుగుతాయి అంటారు. ఇలా 2, 3 జరిగేసరికి అయ్యగారికి ఏమనిపిస్తది? అప్పుడు అయ్యగారు కాదు ఆయన. జ్యోతిష్యుడయిపోతాడు. ఇప్పుడు ఇది సమస్య మనకొచ్చింది ప్రస్తుతం క్రైస్తవ్యంలో. దాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి గదా! ఇది అద్భుతమైన మెట్టు అంటున్నాను అందుకని. అపోస్తలులు చేసిన పనేంటి? వాళ్ళు వాక్యాన్ని అంగీకరించినందుకు, ఇది మనుషుల మాటలు కాదు, ఇది దేవుని వాక్యమే అని వాళ్ళు గ్రహించినందుకు, ఏం చేశారు వీళ్ళు? ప్రభువుని స్తుతించారు. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. దాన్ని బట్టే మీరు పరిపూర్ణతలోనికి, ఆత్మీయతలోనికి వస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు తెస్సలోనిక సంఘాన్ని ఉద్దేశించి. ఇప్పుడు ఇదే విషయము లూదియా జీవితంలో గూడా జరిగింది. పౌలెవరో తెలీదు, సీలెవరో తెలీదు. వచ్చారు, కొత్తగా పలకరించారు, మాట్లాడారు. బహుశా లూదియా ఏమనుకోనుంటది, ఈళ్ళిద్దరొచ్చారు, ఈళ్ళు కొత్తోళ్ళనే పాటికి నా దగ్గర ఏమైనా కొంటారేమో అనుకోనుండొచ్చు. కానీ ఈళ్ళు కొనేవాళ్ళు గాదీళ్ళు. ఈళ్ళిచ్చేవాళ్ళు. ఏమిచ్చెళ్లారు ఈళ్ళు? దేవుని వర్తమానాన్ని అందించెళ్లారు. హల్లెలూయా! గమనించండి. ఆ రకంగా ఈమ పౌలు భక్తుని మాటల్లో అంత లక్ష్యం ఉంచింది. అంటే అది పౌలు భక్తుని మాటలని కాదు. ఏమని లక్ష్యం పెట్టుకుంది? దేవుని వాక్యమని గుర్తించింది. అబ్బా! దాన్ని బట్టే ఆమె హృదయము తెరవబడింది. ఆమె విశ్వాసంలో ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఆమెలో దేవుని వాక్యం ఏం చేసుంటది ఇప్పుడు? కార్యసిద్ధి కలుగజేసి ఉంటది. అంటే నిన్న మొన్నటి వరకు చూసిన లూదియా గాదు ఇప్పటి నుంచి ఆమ. ఆ! చాలా ఆత్మీయ పరిపక్వత కలిగిన లూదియా. అందుకని ఆమె బాప్తిస్మం తీసుకొని కుటుంబాన్నంతని కూడా బాప్తిస్మంలోనికి నడిపించింది. రక్షణలోనికి నడిపించింది. వాస్తవానికి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు. పాప క్షమాపణ పొందుకుంటారు. ఈమె విశ్వాసం ఉంచింది గదా! ఉంచిందా? ఆ! ఎవరి మాటల్లో? దేవుని వాక్యంలో ఆమె విశ్వాసం ఉంచింది. రక్షించబడింది. తన కుటుంబాన్ని గూడా రక్షించుకుంది. వాస్తవానికి ఒక స్త్రీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండగలదు. కుటుంబాన్ని అష్టకష్టాలు పాలు చేయగలదు కదా! స్త్రీ చురుగ్గా ఉందనుకోండి, కుటుంబంలో ఏ లేమి ఉండదు. లోటు ఉండదు. ఆ! చురుగ్గా అంటే మీరేమనుకుంటారు మళ్ళీ హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అంత దూరం వెళ్ళకండి. అక్కడ సందర్భమే వేరు. ఆ చురుకుదనం వేరు. హ్మ్. ఆ కుటుంబంలో లోటుండదు. కదా! అన్నీ సమృద్ధిగా ఉంటాయి. అంటే ఏంటండి ఇప్పుడు 3 నెలలు లాక్‌డౌన్ పెట్టిన అన్నీ ఉంటాయంటే ఉంటాయి. మరి ఆళ్ళు చురుగ్గా ఉన్నారు గాబట్టి. మరి ఆళ్ళు దాచారో, పోగేశారో మొత్తానికి స్టోరేజ్ అయితే 3 నెలలకుంది. హ్మ్. అంటే ఆళ్ళు చురుగ్గా ఉన్నారు. ఏ స్త్రీ అయితే దీనురాలుగా ఉంటదో ఆ ఇంట్లో జగడం ఉండదు. ఏంటంట? నువ్వు చదివావు ఎంఏ. నేను చదివా. ఏంటంట? అర్రె! నువ్వు బీటెక్, నేను బీటెక్. ఏంటంట? ఏది దీనత్వం? దీనత్వం లేకపోతే ఏమొస్తదక్కడ? జగడం. హ్మ్. చురుగ్గా ఉంటే ఏళ్ళేమీ ఉండదు. దీనత్వం ఉంటే జగడం ఉండదు. ఇక స్త్రీ గుణవతి అనుకోండి, ఆ ఇంట్లో ఏ అన్యాయానికి అవకాశం ఉండదు. అందుకని జ్ఞాని అయిన సొలొమోను 31వ అధ్యాయం సామెతల్లో ఏమంటాడు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అటువంటి భార్యను దేనితో పోల్చాడు? ముత్యం ఎళ్లి బీచ్‌లో కూర్చుంటే దొరుకుద్దా? ఎక్కడుంటది ముత్యం? డీప్ బాగా లోపలికి సముద్ర గర్భంలోకెళ్తే గాని దీన్ని బట్టి మీకు అర్థమైందేంటి? చాలా అరుదుగా
ఆ! కానీ ఈరోజు జనాలకి ఏం కావాలి? రూపం కావాలి. గుణం అవసరంలా. మళ్ళీ చెప్తారు ఈళ్ళు సామెతలు 31, 30 అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. మరెందుకు చేసుకున్నావురా? ఆ! ఆ! కదా! అబ్బో! రిఫరెన్స్‌లు ఈళ్ళకి బాగా తెలుసు. అప్లికేషన్ తెలీదు ఈళ్ళకి. ఇప్పుడు వచ్చిన సమస్య అది. దీన్ని ఆపాదించి చూడాలి గదా! దీన్ని మన జీవితంలో అన్వయించుకొని చూడాలి గదా! ఆ! అది. అందుకని స్త్రీ గుణవతి అయితే ఇంట్లో ఆహా! ఏ అన్యాయం, ఏ మోసం ఉండదు. అందుకనే గమనించండి. ఇప్పుడు ఈమె చేసిన పనేంటి చురుకైనది. కాబట్టి ఈమె కుటుంబాన్ని చాలా సమృద్ధిగా చూస్తుంది. ఎలాగా? ఆ ఓదా రంగు అమ్ముకొని గాని, ఇటువంటియన్నీ గాని. అలాగే ఈమె కుటుంబాన్ని ఇప్పుడేం చేసుకుంది? అదంతా ఆర్థికంగా మొన్నటి వరకు సహకరించిందేమో. ఇప్పుడేం చేసింది? లూదియా ఆత్మీయంగా వీళ్ళని రక్షించుకుంది. రాహాబు ఎలాగైతే రక్షించుకుందో తన కుటుంబ సభ్యులందరినీ, ఇప్పుడు లూదియా గూడా తన కుటుంబాన్నంతటిని గూడా రక్షించుకుంది. చాలా సందర్భాల్లో మనం గమనించగలిగితే, స్త్రీలు మొట్టమొదటిగా రక్షించబడతారు. ఎక్కడైనా ఇది కామనే గదా! ఆ! పురుషులు ఎప్పటికో ఆ! ఎప్పుడో ఓహ్! అప్పుడు రక్షించబడతారు. హ్మ్. ఏంటి మధ్యలో ఇంత ఏంటంటే ఈళ్ళకి మధ్యలో ఇంత పరీక్ష. హ్మ్. ఆళ్ళ గురించి ఈళ్ళకొక భారం. ఆళ్ళు రక్షించబడాలి. ఆళ్ళు మారు మనస్సు పొందాలి. హ్మ్. దీని గురించి ఒక భారం వీళ్ళకి. మొత్తానికి మొట్టమొదటిగా ఈమె రక్షించబడింది. తర్వాత అందరిని గూడా రక్షించుకుంది. ఆ తరువాత ఒక గొప్ప తీర్మానం చేసుకుంది. 15వ వచనంలో గమనిస్తారా? ఆ! ఆ! బాప్తిస్మం పొందినప్పుడు ఆమె ఆ! నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. గమనించండి. ఆహా! అంటే ఇప్పుడు అపోస్తలులకి తన గృహంలో స్థానం గూడా ఇస్తా ఉంది. హ్మ్. ఇప్పుడు ఈళ్ళొచ్చారనుకోండి గృహంలో, ఇప్పుడు లూదియా ఇంటికెళ్లారనుకోండి ఏం చేస్తారు ఈళ్ళు? కూటం పెడతారు. ఖచ్చితంగా. స్తుతి గూడకు పెడతారు సాయంత్రం. ఆ! పొద్దున్నే ఏం చేస్తారు? వేకప్ ప్రేయర్ జీడీఓపీ పెడతారు. హ్మ్. మధ్యాహ్నం ఏం చేస్తారు? మళ్ళీ స్త్రీల కూడిక పెడతారు. హ్మ్. మళ్ళీ వీధి సువార్త చేస్తారు. కదా! ఇప్పుడు వరకు బహుశా వ్యాపార కేంద్రంగా ఉందేమో ఈమె ఇల్లు. కానీ ఇప్పుడు ఎలా మారిపోయింది? దేవుని మందిరంగా మారిపోయింది. హల్లెలూయా! అందుకని ఆమె కుటుంబాన్ని రక్షించుకుంది. వారందరూ బాప్తిస్మం పొందారు. తర్వాత ఏమంటుంది అపోస్తలులతో? నేను విశ్వాసము గలదానినని మీరు గనక నమ్మితే నా ఇంటికొచ్చి ఉండండని వారిని ఏం చేస్తా ఉంది? బలవంతం చేస్తుంది. రాజుల గ్రంథంలో గూడా మనకి గనురాలైన ఒక స్త్రీ కనబడుతూ ఉంటది గదా! ఎలీషాను పిలిచి మేడగది మీద అన్నీ కూడా ఏర్పాటు జేసింది. కానీ ఆ ఫలాన్ని పొందుకుందా? పొందుకుంది. అప్పటికి ఆమెకి అహా! సంతానం లేదు. కానీ ఎలీషా ఎప్పుడైతే ఆ గృహంలో అడుగుబెట్టాడో, ఆ సంవత్సరానికి ఆమెకు సంతానము కలిగింది. గమనించండి. ఆ రీతిగా ఇప్పుడు లూదియా మొన్నటి వరకు ఆర్థికంగా చాలా బలంగా ఉందేమో. ఇప్పుడు ఆత్మీయంగా గూడా బలంగా మారింది. తన ఇంటినే దేవుని మందిరంగా మార్చేసింది. ఆ రోజుల్లో ఆదిమ సంఘం ఇలా గృహాల్లోనే కూడుకునేది. ఆ! ఇలా గృహాల్లో కూడుకున్నప్పుడు చుట్టుపక్కలోళ్ళు ఏంటి ఇళ్ళ మధ్యలో ఇదని అడిగేవాళ్ళు కాదంట ఆ రోజుల్లో. ఇప్పుడు అడుగుతున్నారు గదా! ఏంటి ఇళ్ళ మధ్యలో ఇదని. అప్పుడు అడిగేవాళ్ళు గాదు. ఆదిమ సంఘం అది. ఆ! మరి ఇదేంటిది? ఆధునిక సంఘం. ఆ! ఏముండాలి? ప్యాడ్ ఉండాలి. మిక్సర్ ఉండాలి. ఉన్నాయా? లేవా? ఆ! ఉండాలి. ఎల్ఈడీ స్క్రీన్ ఉండాలి. ఇదంతా ఆధునిక సంఘం. హ్మ్. కానీ ఆటంకాలు ఆదిమ సంఘంలో ఉన్నాయి. ఆధునిక సంఘంలో గూడా ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే గొప్పదేంటంటే దేవుని మహాకృప. దాన్ని బట్టే పరిచర్య ఆనాడు కొనసాగుతూ ఉంది. ఈ రోజుకి అదే రీతిగా కొనసాగుతూ వెళ్తూ ఉంది. అపోస్తలులను చేర్చుకుంది గమనించండి. అందుకని ఎక్కడైతే
సేవకులు లేదా దైవజనులు వచ్చి కూడి ప్రార్థన చేస్తారో ఆ గృహాల్లో ఎంతగానో ఆశీర్వాదం ఉంటుంది. గమనించండి, ఇదే అపోస్తల కార్యముల్లో 12వ అధ్యాయములో మార్కు తల్లి అయిన మరియా ఇంట్లో వాళ్ళందరూ కూడా కూడి ప్రార్థన చేస్తా ఉన్నారు. చెప్పా కదా, అప్పుడు ఇల్లే సంఘం. ఇంటింటా వాళ్ళు కూడుకునేవాళ్ళు. పేతురు కోసం అత్యాసక్తితో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడా లేదా గమనించినటువంటి అద్భుతాలు వాళ్ళు చూశారు. ఇకపోతే 10వ అధ్యాయములో కొర్నేలి తన కుటుంబ సభ్యులతో ముఖ్యమైన స్నేహితులందరితో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పేతురుని పిలిచి సువార్తను విన్నాడు. అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు జరగలేదా? జరిగాయి. ఆ, ఈ రోజు మన గృహాలు ఎలాగ ఉంటున్నాయి గమనించండి. గృహాల్లో ప్రార్థన, ఆ, గృహాల్లో సువార్త, గృహాల్లో విజ్ఞాపన, ఏది ఎక్కడ? గృహాల్లో వాక్యం. టీవీ టీవీ మోగుతానే ఉంటది, జనాలు పనుల్లో జనాలు ఉంటారు కదా. టీవీ టీవీయే. టీవీ ఏంటంటే స్టేటస్ కోసం మోగుతూ ఉంటది. అది మన చేతిలో ఏముంటది? ఫోను. వయసుతో సంబంధం లేదు, ఫేస్బుక్ కావాలి వీళ్ళకి. మైమరిచిపోతారు. ఏమవుద్ది? మాడిపోద్ది లోపల కదా. ఆ, వంటగదిలో మాడిపోతాయి అంటే వీళ్ళు ఇక్కడ మైమరిచిపోతారు ఫోన్లలో. మరేంటి వీళ్ళు చేసే పని ఏంటి? ప్రార్థనకు అవకాశం ఏది కదా. ఆ, ఇదిగో మా గురించే చెప్తున్నాడు అనుకోవద్దు మీరు. ఈ ఆధునిక సంఘంలో ఉన్న విశ్వాసుల లక్షణాలు ఇవన్నీ కూడా కదా. ఉం? ఈ మధ్య కొత్తగా ఏంటంటే అందరు స్టేటస్లు కెలుక్కోవటం. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళే వాళ్ళే ఫోటో పెట్టారు, వీళ్ళే ఫోటో పెట్టారు. ఇది దీనికి వయోభేదం లేదండి. ఆహా, అసలు మంచి కమ్యూనిస్టు సెల్ ఫోను. కమ్యూనిస్టులకి ఏ భేదం ఉండదు కదా. ఫోన్కి కూడా ఏ భేదం ఉండదు. ఆహా. ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే వీళ్ళు, మాకు పచ్చ బట్టన్ ఎర్ర బట్టన్ తప్ప ఏం తెలియదు అనేవాళ్ళు. ఇప్పుడు ఈ అన్ని వీళ్ళకే కావాలి. ఒక పని చేయలే మోడీ వచ్చి, ఇంక తర్వాత రోజులు ఇంకేమేం చేస్తాడో చూడాలి. ఉం? సరే, మోడీ చేస్తే చేసాడులే, మన ఆ, గ్రహింపు ఏమైపోయింది కదా. మన గృహాలు ఏమైపోతున్నాయి ఈ రోజున గమనించండి. ఇంటిల్లి పాది కూర్చొని సీరియల్ చూస్తారా? ఆ, ఇంట్లో వాళ్ళందరూ పిల్లలు పెద్దలు ఆ, చూసే గృహాలు ఉన్నాయి. ఉం? ఇంటిల్లి పాది కూర్చొని సినిమాలు చూస్తూనే ఉంటారు ఓటీటీల్లో. చూసే గృహాలు ఉన్నాయి. కానీ ఇక్కడ లూదియా గృహం అలా ఉందా? ఆహా, లేదు, అలా లేదు. ఎవరిని పిలిచింది? పౌలును శీలను పిలిచింది. తర్వాత ఆ ఫిలిప్పి పట్టణంలో సంఘము కట్టబడటానికి ఇది పునాది అయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. మాసిదోనియా దేశంలో ఫిలిప్పు పట్టణంలో సంఘము కట్టబడింది. ఎవరింట్లో స్టార్ట్ అయింది సంఘం? లూదియా ఇంట్లో స్టార్ట్ అయింది. అందుకనే యేసు ఆత్మ వీరిని ఆసియాలో సువార్త వాక్యము ప్రకటించనివ్వలా, అటు వెళ్ళనివ్వలా. అంటే గమనించండి, ఆయన అనుమతించలేదంటే ఇంతకంటే గొప్పదేదో నీకోసం దాచి ఉంచాడు. గమనించండి. ఆ రీతిగా చూడగలిగితే లూదియా లాగా మనము కూడా విశ్వాసం కలిగి ఉండాలి, దైవభక్తి కలిగి ఉండాలి, వినటంలో చాలా ఆసక్తి కూడా మనం కలిగి ఉండాలి. అప్పుడే ప్రభువు మన హృదయాన్ని తెరుస్తాడు. గమనించండి. అప్పుడు దేవుని యొక్క మాటలను మనం లక్ష్య పెడతాం, వాటిని అనుసరిస్తాం, వాటిని ఆచరిస్తాం. దాన్ని బట్టే మన ఆధ్యాత్మికత అంతకంతకు అధికమవుతూ ఉంటది. నిజంగా లూదియా ఇల్లు ఇప్పుడు వ్యాపార స్థలం కాకుండా ఏమైపోయింది? ప్రార్థన స్థలం అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా లూదియా కొనియాడబడిన స్త్రీ అని మనం చెప్పుకోవాలి. హల్లెలూయా. ఎటువంటి స్త్రీ? కొనియాడబడిన స్త్రీ. ప్రస్తావన 1, 2 వచనాలు 3 వచనాలు ఉండొచ్చేమో కానీ ఆమె పరిచర్యకు సహకరించిన విధానం ఎన్ని తరాలైనా మనం మాట్లాడుకోవాల్సిందే. కాబట్టి గమనించండి, మన కుటుంబాలు కూడా
ఆ రీతిగా ఉండాలి. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు మేము ధ్యానించటానికి నాయన మీరు కృపను చూపిస్తారు. వందనాలు రాజా. మా వినికిడిలో ఈ మాటలను దీవించండి. లూదియా కుటుంబాన్ని ఏ రీతిగా రక్షించుకుందో ఆ రీతిగా రక్షించబడవలసిన వారు అనేకులు ఉన్నారు తండ్రి. వారి కుటుంబాలను తండ్రి మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభా, విశ్వాసములో వాక్యములో ఎదిగే భాగ్యాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. ఈ మాటలన్నీ మా వినికిడిలో దీవించమని, వాక్యాన్ని ఫలింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే